శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం వస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరంలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చూసేది ఏంటంటే పంచాంగం తీయగానే మనకు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎంతవరకు ఉంది, ఇది 4 చూసుకుంటారు అందరూ. అంటే నాకు తెలిసినంత వరకు 90% ప్రజానీకం అంతా అది చూసి దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం మాకు ఆదాయం బాగుంది కాబట్టి బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే ధనం అన్నది అందరికీ అవసరము, ఆరోగ్యం కూడా అందరికీ అవసరము, గౌరవం కూడా అందరికీ అవసరము. అంతేదా ఈ రకంగా చూసుకున్న తర్వాత వాళ్ళొక మైండ్ సెట్ చేసుకుని సంవత్సరం అంతా దానికి అనుకూలంగా అడుగుజాడులు వేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ముఖ్యంగా గ్రహాల గమనాలు ఏంటి, ఏవిలా మారుతున్నాయి, ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి 15 రోజులకు ఒకసారి రాశి ఫలాలు మనం చెప్తూనే ఉన్నాము. కానీ సంవత్సరం మొత్తం అంతా కలిపి ఇన్ జనరల్గా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలోని పరాభవం అంటే మనకు కొంతవరకు ఏంటంటే ఏదో ఒక అవమానం అంతగా కనబడుతుంది. ఈ సంవత్సరం పేరు పెట్టినప్పుడు ఆ సంవత్సరంలో అది జరిగిన సంఘటనను బట్టి ఈ సంవత్సరానికి వాళ్ళు ఈ పరాభవన సంవత్సరం పెట్టి ఉండొచ్చు. దాని అంతరార్థం సంవత్సరం అంతా ఏదో పరాభవంలో మనం ఉంటామని కూడా కాదు. ఓకే, అలాగైతే కింద సంవత్సరం కూడా మనకు కొంతవరకు నామకరణ ప్రకారం ఏదో ఆలోచన వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టిన మాట్లాడడం కాదు. కానీ ఇప్పుడు ఈ యొక్క పరాభవన సంవత్సరం ఏదైందో దాని గురించి మనం తెలుసుకునే ముందు ఏంటంటే ఈ రాశి ఫలాలు అనేది 12 మాసాలకి ఏ విధంగా మనం తెలుసుకుని అందరికీ శుభ ఫలితాలు కలగాలని ఈ సంవత్సరం అంతా అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని, రాజులు బాగుండాలని, యజమానులు బాగుండాలని, అదేవిధంగా ప్రజానీకం అందరూ ఆనందంగా ఉండాలని అనే ఆలోచనతో ఒక మంచి సద్భావనతో సద్హృదయంతో ఈ యొక్క రాశి ఫలాలు చెప్పాలని ప్రయత్నం చేస్తాం. మకర రాశి వారికి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలోని ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు ముందు పంచాంగ రీత్యా మనం చూసుకునే భాగం ఏంటంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, ఈ విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలోకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఆదాయము 2 భాగములు కనబడుతున్నాయి, వ్యయం అనేది 8 భాగములు కనబడుతున్నాయి, అలాగే రాజపూజ్యం 1, అవమానం 2 కనబడతారు. అంటే మకర రాశి వారికి ఆల్రెడీ శని ప్రభావం పెద్దగా లేదు. కానీ ఏంటంటే మకర రాశికి కుటుంబ స్థానంలో రాహు ఒకడు కూర్చుని ఉన్నాడు. సో దీని ప్రభావం కొంత కనిపిస్తోంది. ఏదైనప్పటికీ కూడా మకర రాశి వారికి ఆదాయం అనేది తక్కువ కనిపిస్తుంది, వ్యయం అనేది 8 భాగం కనబడుతుంది. 8 భాగములు వ్యయం ఎలా వస్తుంది అంటే, ఖర్చు ఎలా వస్తుంది అంటే ఏదైనా ఒక చదువు కోసం కానీ, అలాగే ఏదైనా ఒక కాన్సెప్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయడం కోసం కానీ ఖర్చు పెట్టే అవకాశాలు బాగా కనబడతాయి. దీనికి కారణం ఏంటంటే మకర రాశి మీద గురువు యొక్క దృష్టి ఏదైతే ఉందో ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు నుండి పడుతుంది. కాబట్టి అక్కడ నుండి శుభకార్యాలు చేయడానికి, శుభమైన వార్తలు వినడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి జూన్ 2వ తారీఖు వరకు ఉన్న ఆదాయం విపరీతంగా ఖర్చులు కనబడతాయి. జూన్ 2 తర్వాత ఆదాయం బాగుండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఏదైనా ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం అంటే జూన్ 2వ తారీఖు ప్రత్యేకమైన విశేషమైన పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు. ప్రయత్నాల లోపం లేకుండా చేయాలని మాత్రం ప్రయత్నం చేయకండి. ఎందుకంటే చేసినా కూడా పెద్ద వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఎలా ఉన్న ఉద్యోగాన్ని అలా నిలబెట్టి మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారస్తుల దృష్టిలో కూడా ఫస్ట్ హాఫ్ అనేది పెద్ద చెప్పుకోదగా డెవలప్మెంట్ అనేది మనకేమీ కనిపించట్లేదు. అలాగే మనం ముందుకు పోతుంటే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జూన్ 2 తర్వాత నుండి ఉదాహరణకి వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. అలాగే భూమి పూజ, శంకుస్థాపన, అదేవిధంగా భూమి కొనుగోలు, అమ్ముగోలులో కూడా మంచి ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళటము, అలాగే వ్యవసాయ విషయంలో కూడా చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవడము, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీలోని, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో వీటిలో కూడా ఒక అడుగు ముందుకు వేసి ముందుకెళ్ళడము, వీటన్నిటికీ జూన్ తర్వాత అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఏదైనా ఇక్కడ ఏంటవుతుందంటే వ్యాపార వ్యవహారాలు కానీ, ఉద్యోగరీత్యా చేసే పనుల్లో కానీ ఏదైనప్పటికీ కూడాను మకరానికి గురువు యొక్క అనుగుణం వచ్చిన తర్వాత కొంత డెవలప్మెంట్ అనేది బాగా సూచిస్తుంది తప్ప మామూలుగా అయితే పెద్ద చెప్పుకోతున్న డెవలప్మెంట్ అయితే ఈ సంవత్సరం లేదు అన్నమాట. ఓకే, ఫైన్. ఇక నెక్స్ట్ థర్డ్ పార్టీ ఉద్యోగం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఏమైనా సఫలీకృతం అవుతాయా అంటే ఈ సంవత్సరం కొంచెం న్యూట్రల్గా ఉంటుంది. ఆ ఉద్యోగం కంటే ప్రభుత్వ ఉద్యోగంలోని మన కాంట్రాక్ట్ వర్కర్స్గా వెళ్ళి చేసే వాళ్ళకి చిన్న డెవలప్మెంట్ వచ్చి వాళ్ళని ప్రభుత్వం తీసుకునే అవకాశాలు అయితే కొంచెం వరకు కనిపిస్తుందని చెప్పగలుగుతాం. ఓకే, కళాకారులు, సినీ రంగంలో ఉండే వాళ్ళకైతే చక్కగా ఒక ఇనిషియేటివ్ చేసుకుంటూ వెళ్ళండి. దెబ్బ మీద దెబ్బ తగిలినట్టుగా కొంతవరకు అవమానం పొందే అవకాశాలు కొంతవరకు ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ అంటే జూన్ తర్వాత నుండి మనం మార్చి మధ్యలో ఏదైతే ఉందో
అక్కడ మళ్ళీ ఒక మంచి రాణింపు రావడం, గుర్తింపు రావడం, ఓ సక్సెస్ అనేది అవ్వడం, దాంతో నేమ్ ఫేమ్ సంపాదించుకోవడం జరిగే అవకాశం ఉంటుంది. డబ్బు సంపాదించకపోయినా పేరు మాత్రం సంపాదించబోతారు. కళాకారులందరికీ ఒక పాజిటివ్ ఎనర్జీ అని చెప్పచ్చు ఈ సంవత్సరం పూర్తిగా. అలాగే మనం కుటుంబ సంబంధాలు ఏమైనా ఎలా ఉన్నాయి ఏంటి విషయానికి వచ్చిన, కుటుంబంలో రాహు సంవత్సరం ఎండింగ్ వరకు ఉంటాడు కాబట్టి కొంత చిరాకులు పరాకులు ఉంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రుల మధ్య కూడా ఇటువంటి చిరాకులు ఉంటాయి. దాన్ని ఎంతవరకు మనం చేసుకోవాలన్నది ముందుగా మేము చెప్తాం కాబట్టి దాన్ని బట్టి అనుకూలంగా మార్చుకోగలిగితే చాలా బాగుంటుంది. తండ్రి గారు చెప్పేది కానీ తల్లి గారు చెప్పేది కానీ పిల్లల విషయంలో అది ఫాలో అవుతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎవరు చెప్పినా, కోపంగా చెప్పినా, ఆవేశంగా చెప్పినా, ఏదైనా సరే అది వాళ్ళ మంచి కోసం చెప్తారు కాబట్టి దాన్ని ఫాలో అవ్వగలిగితే, ఎందుకు మీకు రాహు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కుటుంబం అంటే పెళ్లి కాకపోతే తల్లి, తండ్రి, బిడ్డ, పెళ్ళి అయితే భర్త, తాను, పిల్లలు, అలాగే భార్య, తాను, పిల్లలు, కుటుంబం, తండ్రి, తల్లి అని అలా ఉంటుంది. కాబట్టి ఏది మీరు కుటుంబంగా భావిస్తున్నారో ఆ కుటుంబంలోని రాహు యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి కొంతవరకు సమన్వయపరుచుకుంటూ వెళ్ళగలిగితే, అర్థం చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం మీ కుటుంబం ఏమాత్రం ఇబ్బంది పడకుండా జీవితం బాగుంటుంది చెప్పచ్చు. పెళ్లి సంబంధాలు కొంతవరకు కుదురుతాయి, అది కొంత అనుకూలంగా ఉంటాయి, భయపడక్కర్లేదు. ఆరోగ్య విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి మనకు అనిపించట్లేదు. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం ప్లానింగ్గా చేయండి. ప్లానింగ్ ఏదో బ్రేక్ అవుతున్నాయినా మీరు డిస్టర్బ్ అవ్వకండి, ప్లానింగ్గా వెళ్తూ వెళ్ళండి. ఎక్కడో చోట మీకు కరెక్షన్ అయ్యి మీ లైఫ్ బాగుంటుంది సంవత్సరం అంతాను. ఇక స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఐరన్, స్టీల్స్, సిమెంట్స్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి, సక్సెస్ఫుల్. అలాగే మీరు మైన్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు, చాలా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్గా తీసుకునేటప్పుడు ఆరోగ్యము తర్వాత మంత్రము, ఈ రెండింటి గురించి మనం ఆలోచించాలి. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన 6వ స్థానం ఎటువంటి పాపగ్రహాల యొక్క ప్రభావం పడదు కాబట్టి మంత్రం, ఆల్రెడీ కుటుంబంలో రాహు ఉన్నాడు, రాహు ప్రభావం మీద ఉంటుంది కాబట్టి కొంతవరకు మంత్రమే శరణ్యం అనుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. ఆంజనేయుకి ఎన్ని రకాలుగా మనం పూజ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా ఏదో ఒక రకమైనది మన యొక్క సిస్టంలో పెట్టుకుని మనసులో పెట్టుకుని ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. ఆకు పూజ చేయాలంటే ప్రతి వారం ఆకు పూజ చేయడం ప్రయత్నించండి, అది కొంచెం రిలాక్సేషన్. అయితే తిలకధారణ చేయాలంటే తిలకధారణ చేయండి, లేదా వడమాల పూజ చేయాలంటే వడమాల, అష్టోత్తరం చదవాలంటే అష్టోత్తరం, లేదా మూలమంత్రం ఏమైనా చదువుకోవాలంటే ఆ మూలమంత్రాన్ని కొంచెం గట్టిగా పట్టుకోగలిగితే ఈ రాహు యొక్క భయం నుండి బయటికి తీసి, భయాందోళన నుండి ఓ సక్సెస్ఫుల్ లైఫ్లోకి తీసుకెళ్ళడం ప్రయత్నం అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటానండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 98499644.